మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించి మాటతో ఏ కోరిన మీదకి వచ్చినాను కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ మరి చక్కగా మరి ఒక చిన్న పాట పాడుకొని దేవుని మనం మహింపరిచి తిరిగి వాక్య భాగం మనం ధ్యానం చేసుకుందాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని చలవైనది, దేవుని చలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవు ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయే తప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయే తప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారి నిన్ను చూచుటలేదా, పోతున్న వారి నిన్ను చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కారా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కారం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. మీ జీవం క్రీస్తుతో పాటు దేవుని యందు దాసబడి ఉన్నది అన్నాడు. అంటే మన జీవం అంటే ఈ శరీరంలో ఉన్న ఊపిరంట క్రీస్తునందు పరమనందు దేవుని యొద్ద దాచబడింది అన్నాడు. ఇంతకీ దేవుని దగ్గర క్రీస్తునందు మన జీవం దాచపడటం ఏంటి దేవుని పిల్లారా? మన జీవితానికి మన బ్రతుకు కావాల్సిన ఒక భవిష్యత్తు అనేది క్రీస్తునందు దేవుని దగ్గర దాచబడింది. అంటే దేవుని పిల్లారా, భూమి మీద ఉన్న బ్రతుకుతున్న ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా కూడా ఎవరైనా సరే యేసుక్రీస్తు వారి ద్వారానే పరమనందున్న దేవుని దగ్గరికి పోయే అవకాశం ఉంది. అందుకనే యేసుక్రీస్తుని ఎవరైతే భూమి మీద ఒక సొంత రక్షకుడుగా స్వీకరించి అంగీకరిస్తారో వారి ఆత్మ, వారి జీవము పరమనందు దేవుని యందు దాసబడి ఉంటుందని రాయబడింది దేవుని పిల్లారు. అంటే ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళ ఆత్మ పరమనకు వెళ్ళే అవకాశం లేదు. దేవుని దగ్గర భూమి మీద వారు దేవుని కోసం పడ్డ ప్రయాసకు సంబంధించిన సంపదంతా పరమనందు దాసబడే అవకాశం కూడా ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవం మాత్రమే పరమనందు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గర దాసబడి ఉన్నదని రాయబడింది. కనుక ఎవరైతే అట్టి భాగ్యం లేకుండా ఈ లోకములో పరమనందు దేవుడి దగ్గర వాళ్ళ జీవాన్ని దాసుకొనక ఎవరైతే మరి నిజంగా ఉన్నారో అట్టి వారి కోసం మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, క్షేమగలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయా ఇదిగోనైనా యేసుక్రీస్తు వారిని మేము అంగీకరించి విశ్వసించి అయినా నా తండ్రి మా జీవము క్రీస్తుతో కూడా పరమనందు దాసబడి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎంతమంది అయితే మా దేశంలో ఈ భాగ్యము లేక తండ్రి క్రీస్తును ఒప్పుకోనలేక తండ్రి ఇదిగో నేను రహస్యంగా దాచుకొని ఒప్పుకోలేక ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి, అంతమంది బిడ్డలు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి వారి జీవం పరమనందు దాసబడి ఉండునట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.